ఉన్న రాఘవ సడన్ గా రైటర్ అయ్యాడు. పాటలు రాస్తున్నాడా, పుస్తకాలు రాస్తున్నాడా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ద స్టేజ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరికీ నమస్కారం. ఈ సమాజంలో ఎంతో మంది కవులు, కళాకారులు టాలెంట్ ఉండి కూడా చీకట్లోనే ఉండిపోతున్నారు. కరెంట్ లేక కాదు, టాలెంట్ ఉండి చీకట్లో ఉండిపోతున్నారు. చీకట్లో ఉన్న వారిని సన్మానించి వెలుగులోకి తీసుకురావడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. రైటర్ వచ్చాడా? రైటర్ వచ్చాడా? రైటర్ వచ్చాడా? రైటర్ వచ్చాడా? ఆపు. రైటర్ వస్తున్నాడు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు, గట్టిగా చప్పట్లు. మరి మనిషికి ఒక పిచ్చి, కొంతమందికి అందం పిచ్చి, ఇంకొంతమందికి అబద్ధాల పిచ్చి. మన నాగబాబు గారికి, రోజా గారికి కామెడీని ఆస్వాదించే పిచ్చి, మరి రష్మి గారికి డ్రెస్సుల పిచ్చి, మన రాకెట్ రాఘవ గారికి రెస్పెక్ట్ పిచ్చి, మరి మా సంస్థకి సన్మానాలు ఇచ్చే పిచ్చి. మరి మా పిచ్చి గురించి రైటర్ గారికి గుచ్చి గుచ్చి చెబితే ఆయనకు నచ్చి మమ్మల్ని మెచ్చి ఇక్కడికి వచ్చి ఈ సన్మానానికి ఇచ్చేశారు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎరా దండ తెచ్చావా? దండ తెచ్చావరా? ఎరా దండ తెచ్చావా? దండ తీసుకొచ్చావా? టాప్ ఇట్. నేను ఒక్కనే కదా సార్, అన్ని దండలు ఎందుకు? నీ కేసులో ఒకటే దండ. ఆ ఒక్క దండ గురించి మాట్లాడుతున్నా. అంటే మీరు బాగా అడవుడు చేస్తుంటాను. అడవుడు ఉండాలని చేస్తున్నావు అండి. సరే తొందరగా దండ తెప్పించండి. అరే దండ తెప్పించరా. దండ తెప్పించరా? స్టాప్ ఇట్. నా దండ నేనే తెచ్చుకుంటాను. సార్ మీరు అలా అనుకో, మాకు డబ్బులు ఇచ్చారు, మేమే తీసుకొస్తాం. మరి బాబా అలాంటి చెప్పకరా, డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకున్నాను తెలిసిపోద్ది. దండ రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మన రైటర్ గారు వారి పుస్తకాల గురించి ఇక్కడ మీ ముందు వివరంగా చెప్తారు. ఓకే. నా మొదటి పుస్తకం కెలుకుతా. పుస్తకం పేరండి. తర్వాత పుస్తకం గిల్లుతా. ఇది పుస్తకమే. అబ్బా. తర్వాత గిచ్చుతా. రే ఆగ్రా, ఈ పుస్తకాలు మార్కెట్ లో ఎక్కడ చూడలేదు కదండి. ఇంకా రాలేదు, ముందు పేర్లు పెట్టా, తర్వాత రాస్తా. ఇంతకీ మీరు రైటర్ అంటే ఇప్పటివరకు ఏం రాయలేదు అంటున్నారు. పోనీ సినిమాలు ఏమైనా రాశారా? లేదండి. కథలేవి రాశారా? లేదండి. సీరియల్స్ ఏమైనా రాశారా? లేదండి. ఇంకేం రాశారండి? మీరు జబర్దస్త్ చూస్తుంటారా? ఆ జబర్దస్త్ యూట్యూబ్ లో వస్తుంటాయి కదా, ఆ కామెంట్లు రాస్తుంటాను. కామెంట్ అంటే మీరు కామెంట్ రైటరా? ఏ కామెంట్ రైటర్ అని ఆశ్చర్యపోతున్నామే. కామెంట్లు రాసేవాడు రైటర్ రాకూడదా? కామెంట్ రైటర్ కూడా పెద్ద కళ. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అంటే? బ్రహ్మ విద్య అంటే అలా తీసి పారేస్తామంటే ఎంత కష్టమో తెలుసా కామెంట్ రాయడం. జబర్దస్త్ లో వాళ్ళు మట్టుకాలు స్కిట్లు వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వారం రోజులు చూస్తే కానీ మగ ఆడో తెలియక కన్ఫ్యూజ్ అయి చేస్తున్నావురా మేము. మొన్నటికి మొన్న మా వీధిలో ఒకటి జబర్దస్త్ చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను పట్టుబట్టాడు రా. 4 రోజుల తర్వాత తెలిసింది అమ్మాయి కాదు అబ్బాయి. ఆడు గుండె బద్దలైపోయిందిరా. ఆడికి అది కూడా నా కామెంట్ వల్ల తెలిసిందిరా. కామెంట్ రైటర్ అంటే ఇదా? Yes. అవునండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మొన్న చంటి గురించి రాసింది కామెంట్ మీరేనా? ఎస్. ఏం రాశారండి? చంటి ఈజ్ బ్యాక్, చంటి బ్యాక్, చంటి బ్యాక్ అని రాశా. మీరు చంటి బ్యాక్, చంటి బ్యాక్, చంటి బ్యాక్ అని రాయడం వల్లే ఆయన ఎప్పుడు బ్యాకే ఉంటున్నాడు, ఫ్రంట్ కి రాకుండా. సర్లే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చంటి ఫ్రంట్ అని రాస్తాను, అప్పుడు ముందుకు వస్తాడు. ధనరాజు గురించి ఏం రాశారండి మీరు? అబ్బా, ధనరాజు గారిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు. స్కిట్లు చూడలేక చచ్చిపోతున్నాం. కొత్త చేయరా అంటే సినిమాల్లో ట్రాకులు లేపేసి చేస్తున్నాడు, ఆఖరికి స్కిట్లు కూడా లేపేసి చేసేస్తున్నాడు. బాబోయ్ అని తీసేయండి. అని తీసేయండి. ఏంటండి ప్రతిదానికి తీసేయండి తీసేయండి అంటున్నారు. మరి నిన్న ధనరాజు గురించి ఏం రాశారు? ధనరాజు కేక, జబర్దస్త్కి ఆత్మ, జబర్దస్త్కి ధనరాజు వెన్నుముకని రాశా. అప్పుడు అలా రాశారు, ఇప్పుడు ఇలా రాశారు. ఎందుకు రాశారు? మాకు అందాల్సింది అంది. ఏంటి కామెడీ అండి. ఆయన స్కిట్ లో మేము ఏ ఆశిస్తున్నామో అది మాకు అందింది. మాకు అర్థమైంది. మీ కామెంట్ గురించి మాకు బాగా అర్థమైంది. సార్ మీకు చెప్పండి సార్, మీ కామెంట్ లో బాగా పేరు తీసుకొచ్చింది ఏంటి? బాగా పేరు తీసుకొచ్చిన కామెంట్ అంటే, అయ్య బాబోయ్ జడ్జిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి బాబోయ్. ఎప్పుడు నవ్వుతున్నారో ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తే బాగా నవ్వుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మార్కులు ఎక్కువ వేస్తున్నారు. ఎవరు పెర్ఫార్మెన్స్ నచ్చితే అదే చూస్తున్నారు, నచ్చకపోతే పక్కకి తీసి వెళ్ళిపోతున్నారు. రాంగ్ జడ్జిమెంట్. ఇమ్మీడియట్ గా జడ్జిలు మార్చండి, తరుణ్ మాస్టర్ తీసేయండి. ఇది జబర్దస్త్ రా. నేను చెప్పింది డీజే గురించి రా. రాము గారు, నా తెలియకూడదు ఏంటి సార్ ఇందా నుంచి రైటర్ గారు ఊపుతున్నారు, రాస్తున్నారు. ఏంటి గాలిములో? మరి ఇచ్చిగాట కాదు, రింగ్ ఆట ఏంటో కాదు. రేయ్ కామెంట్లు రాస్తున్నాను రా ఇందాక నుంచి. కామెంట్లు రాసినట్లేదు, గోక్కున్నట్టుంది. లేదండి, నాకు కామెంట్లు రాయడం అంటే పిచ్చి. చూసారా కామెంట్లు కొట్టు కొట్టి వేళ్ళు ఎలాగైపోయాయో.
మేము కామెంట్లు రాసేవని మీరు ఏడవకూడదు. మీ వాళ్ళందరూ స్కిట్లు ఎంత బాగుంటే కామెంట్లు అంత బాగుంటాయి అన్నమాట. అంటే పిండి కొద్దీ రొట్టి. ఈ పిండి రొట్టె అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదండి. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందిలేండి. ఇదిగో మేము మాట్లాడితే మా గురించి కూడా రాస్తావు కామెంట్? ఎందుకు రా, ఆల్రెడీ 20 కామెంట్లు రాసేయండి రా. మాటలో పెట్టి నీకు తెలీదు. మొదట 3 కామెంట్లు చూసేవనుకో గుండె ఆగిపోద్ది, తర్వాత 3 కామెంట్లు చూసేవనుకో మతి పోద్ది, తర్వాత 3 కామెంట్లు చూస్తే ఎందుకు బతుకున్నా బతుకు మీద నీకు విరక్తి వస్తుంది. అంత పవర్ఫుల్ నా కామెంట్. నేను ఎవరి గురించి అయినా గుడ్డే మాట్లాడతాను. రష్మి గురించి మాట్లాడు. రష్మి చాలా మంచిది, యాంకరింగ్ బాగా చేస్తది, ఇన్ ఫ్యూచర్ హీరోయిన్ కూడా అవుతది. నీ పేరేంటమ్మా? నా పేరు రాము. రాసుకోరా. రష్మి గురించి అసభ్యంగా ప్రవర్తించిన రాము. ఏరా నీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా? రష్మి అంటే అంత అలుసా? స్టాప్ లో రష్మిని వేధిస్తున్న రాము పోలీసులు ఆయన్ని పట్టుకుని గొడ్డలు ఊడి తీసి కొట్టుకుంటా తీసుకెళ్లారు. ఎదిగే లక్షణం అంటే ఇలా ఉండాలి. ముందు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేయకూడదు. నువ్వు ఇంత గొప్ప రైటర్ అని ఇప్పుడే తెలిసిందన్న మాకు. అన్న మా గురించి రాసావు సరే, ఆ వేణన్న గురించి ఎందుకు రాసావు అన్న? చదవలేదా కామెంట్స్ నువ్వు? వేణు కామెంట్ ఓపెన్ చేయి, నేను చదువుతూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. వేణుకి ఎందుకండి ఇవన్నీ? చేసేదేమో స్కిట్లు ప్రోగ్రామ్, అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాడు, ఒక్కోసారి ఏమో ఇంకోటి చేస్తుంటాడు, ఒకసారి యోగాసనాలు చేస్తుంటాడు. అంత ఇంట్రెస్ట్ ఉంటే ఆర్కెస్ట్రా పెట్టుకోమండి, లేదంటే యోగా సెంటర్ పెట్టుకోమండి. ఇలా స్కిట్లోకి వచ్చి ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తాడు ఆడియన్స్. అది స్కిట్టా, యోగావా, హరికథ, బుర్రకథ తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఎంటర్. అయితే రాఘవ గురించి రాయి. రాఘవ ఏంటి పాపం చిన్నపిల్లాడండి, పసిపిల్లాడు, వాడికి ఏం తెలుసు? నిన్న కాక మొన్న వచ్చాడు, ఇంకా వాడికి బొడ్డు కూడా ఓడలేదండి. ఏదో నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు కదా, కంటిన్యూ అవునండి. వాడిని కూడా కారు కొనుక్కొనివ్వండి సార్. ఎంటర్. కారు కొనుక్కొని వాళ్ళు. సరేనయ్యా, వీళ్ళ గురించి రాసే సరే. ఆ శేషు గురించి ఏంటయ్యా రిప్ అని రాసావు? రిప్ అంటే తెలీదా? ఫారిన్ కంట్రీస్ లో ఎవడన్నా పోతే సమాధి మీద RIP రిప్, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు. అయితే ఆ కామెంట్ తీసేయండి. ఎందుకంటే తీసేయడానికి ఈ రోజు కాకపోతే రేపన్నా ఉపయోగపడుతుంది. ఎంటర్. ఇప్పుడు ఎవరి గురించి రాశారు? స్టార్ మహిళ మీద కొట్టాము కామెంట్. వాళ్ళు ఏం చేశారండి? ఎంతసేపు మహిళలే స్టార్సా, పురుషులు స్టార్స్ ఉండరా? స్టార్ పురుష అని పెట్టండి, ఇంకో కొత్త ప్రోగ్రామ్ పెట్టండి, మహిళలందరినీ తీసేయండి. హలో, ప్రతి ఒక్కరిని తీసేయని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నావు. అసలు జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? కష్టం కాదండి, కావాల్సింది కామెడీ ఉండాలండి. అక్కడ స్టార్ట్ చేయరా. చెప్పండి. అసలు ఈ జబర్దస్త్ టీం లీడర్లు పెద్ద వాళ్ళు జబర్దస్త్ టీం లీడర్ కొట్టో ఎంటర్. చంటి గారు నమస్తే సార్, మీకు పెద్ద లీడర్ అండి వేణు గారు. చూస్తుంటా మీ కామెంట్స్ అన్ని చూస్తుంటా. స్కిట్స్ అంటే చాలా ఇష్టం సార్. మీ స్కిట్ అయ్యాక మా ఇంట్లో భోజనం చేస్తాం. మీ స్కిట్ చూడకపోతే మేము పడుకోం సార్, అంత ఇష్టం సార్ మాకు. ఏంటమ్మా ఏంటి కామెంట్ పెట్టావు నాకు? అదే చంటి ఈజ్ బ్యాక్ అని పెట్టాం సార్. బ్యాక్ అంటే ఏంటి అర్థం? అంటే అదే చంటి వెనక్కి వచ్చేసాడు. జనాలకి ఎలా అర్థం అవుతుంది తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నేను వీళ్ళకి ఏంటి ప్రాబ్లం వచ్చిందా? అదంటే కొద్దిగా మనకి పిచ్ అండి. దీనిలో కూడా కామెంట్ పెడతావా? కామెంట్లు మరి ఏది ఇదేంటా? అలాగే సార్, కామెంట్లు కొట్టాలి సార్. కామెంట్లు కొడతావు? అవును సార్, కామెంట్లు కొట్టాలి. అదేంటి? చూడ చూడు, తీసుకో, ఫోన్ తీసుకో, కింద పడి అలా కాదు సార్. లేటెస్ట్ కామెంట్ ఏం పెట్టమని? లేటెస్ట్ కామెంటా? కామెంట్ రైటర్ కి ఘన సన్మానం. ఏంటి మళ్ళీ ఇంకా బుద్ధి విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఓకే, సో మా జడ్జెస్ కి ఈ స్కిట్ పిచ్చి పిచ్చిగా నచ్చిందా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఎన్ని షోస్ ఎలాగా ఇక్కడ జడ్జిమెంట్ ఎన్ని ఇచ్చినా లేకపోతే మీరు చేసినా నేను కూడా యూట్యూబ్ లో ఉన్నప్పుడు కామెంట్స్ చూస్తుంటాను. దాని మీద ఒక స్కిట్ చేయాలని ఆలోచన నీకు రావటం, దాన్ని నీట్ గా ప్రజెంట్ చేసాం. గుడ్, నీట్ గా. రోజా గారు, యూట్యూబ్ చూసే వాళ్ళకి బాగా సింక్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాక్సిమం అఫీషియల్స్ కానీ స్టూడెంట్స్ కానీ లైక్ టైం ఉండదు ఆ టైంకి. సో అందరూ మాక్సిమం యూట్యూబ్ లో చూస్తారు కాబట్టి ఈ కామెంట్స్ అనేది అందరికి క్యాచీగా ఉంటుంది. బాగుంది, ఫనీగా.